ఎవరు యెహోషాపాతు అనే రాజు? దేవుని కుమారుడు, అనగా మంచి ఆత్మీయుడు, ఆత్మీయంగా జీవించినవాడు, దేవుని చిత్త ప్రకారంగా జీవించేవాడు. అలాగే యెహోషాపాతు దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి గల కారణం ఏంటంటే, యెహోషాపాతు అనేటటువంటి రాజు గారికి తండ్రి ఉండేవారు. ఆ తండ్రి పేరు ఎవరని చెప్తారండి? ఆస. ఆ తండ్రి పేరు ఏం పేరమ్మా? ఆస అనేటటువంటి రాజు. అతడు కూడా రాజు. ఆస రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత తన కుమారుడైన యెహోషాపాతు పరిపాలన చేయడం ప్రారంభించాడు. యెహోషాపాతు తన తండ్రి దగ్గర అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకునేవాడు. అది మనకి బైబిల్లోనే ఒక మాటను మీకు చూపిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనం. అతడు యెహోవా దృష్టికి, అతడు అనగా యెహోషాపాతు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి వినాలి, తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. దేవునికి స్తోత్రం. అంటే ఈ యెహోషాపాతు అనేటటువంటి రాజు ఎవరి మార్గం గుండా నడుస్తూ వెళ్ళాడండి? తన తండ్రి అయిన ఆసా రాజు మార్గం ముందు నడుస్తూ వెళ్ళాడు. అనగా తన తండ్రి అడుగు జాడలలో నడుస్తూ వెళ్ళేవాడు. తన తండ్రి ఏది చేసేవాడో, దేవుని చిత్త ప్రకారంగా ఎలా జీవించేవాడో, అలానే యెహోషాపాతు రాజు కూడా తండ్రి దేవుని చిత్త ప్రకారంగా ఎలా జీవించేవాడో తండ్రిని బట్టి యెహోషాపాతు రాజు కూడా అలానే జీవిస్తూ ఉండేవాడు. దయచేసి గమనించండి, తల్లిదండ్రులు ఎలా జీవిస్తారో ఎంతో కొంత ఆ ఇంపాక్ట్ అనేది బిడ్డల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎంతో కొంత బిడ్డల మీద ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తండ్రి సాటుగా సిగరెట్ తాగే ప్రయత్నం చేసేటట్టుకోండి, సాటుగా కుమారుడు చూస్తాడంట. కుమారుడు చూసి ఆ కుమారుడికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదంటండి. ఆ కుమారుడే తండ్రికి తెలియకుండా ఆ సిగరెట్ తాగే ప్రయత్నం చేస్తారంట. అప్పుడు ఒకవేళ తండ్రికి తెలిసి, రే ఎవడరా నేను సిగరెట్ తాగమన్నదంటే అది ఖచ్చితంగా చెప్పేస్తాడంట, డాడీ నువ్వే తాగమని చెప్పాడు. అంటే పిల్లల మీద ఆ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అది చెడు అయినా మంచి అయినా.